జెమినీ టీవీ ఒకప్పుడు టాప్ రేటింగ్, దాని దరిదాపుల్లోకి వేరే ఛానళ్ళు వచ్చే కాదు. ఒక మొగలి రేకులు సీరియళ్ళు ఒక ఎత్తు, దాంతోపాటుగా మిగతా సీరియళ్ళన్నీ ఒక సక్సెస్ సీరియల్కి తోడు అప్పుడు ఆ బ్రాండ్ ఇమేజ్కి మిగతా నడుస్తూ వచ్చింది. తర్వాత ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్ర కేబుల్ రంగాన్ని శాసించింది జెమినీ అని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు. సన్ నెట్వర్క్ ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబుల్ నెట్వర్క్ని శాసించేది. జెమినీ టీవీ ఇవ్వాలి, ఇస్తే తప్పించి కేబుల్ నడిచేది కాదు. మహిళలు ఖచ్చితంగా జెమినీ టీవీ ఉంటేనే ఛానల్ తీసుకునేవాళ్ళు. దానికి తోడు జెమినీ తర్వాత మూవీస్ అని, కామెడీ అని ఇట్లాగా అనేక ఛానళ్ళు పెట్టడం, వాటన్నిటికీ డబ్బులు వసూలు చేయడం ప్రారంభించింది. పే ఛానల్స్ కిందకి మార్చింది. ఇక్కడ కేబుల్ ఆపరేటర్ల మీదను కూడా ఎలాంటి ఒత్తిడి అంటే, నీ కేబుల్ ఆపరేటర్ నా దగ్గర 1,00,000 కనెక్షన్స్ ఉన్నాయంటే అవతల 2,00,000 కనెక్షన్స్ డబ్బులు కడతానంటున్నారు, నువ్వు వద్దంటే చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తాం. అవతల 50,000 కనెక్షన్సే ఉండొచ్చు, వాళ్ళు 2,00,000 కనెక్షన్స్కి డబ్బులు ఇస్తానంటే వాళ్ళకి ఇచ్చేస్తే అప్పుడు అందులో ఛానల్ వస్తుంది కాబట్టి ఈ కేబుల్ నెట్వర్క్లో వాళ్ళందరూ అటుకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అనమాట. అలాంటి ఒక మొనోపోలీ పోషించినటువంటి జెమినీ పట్ల కేబుల్ సంస్థల యజమానులు ఆగ్రహంతో ఉండటం ఒక కారణమైంది. ఆ కారణంగా దాన్ని డౌన్ ప్లేలో కీలక పాత్ర పోషించారు. రెండవది, యాజమాన్యం మంచి యాజమాన్యం, చక్కటి ఆలోచన ఉన్నది, పెట్టుబడి ఎంతైనా పెడుతుంది. కానీ తీసుకున్న సిబ్బంది ఎవరైతే మేము నడిపిస్తాం అని వచ్చినటువంటి వాళ్ళు ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం చూసుకున్నారు. సినిమాల కొనుగోలులో కుంభకోణాలు, సీరియళ్ళ ఎంపికలో కుంభకోణాలు, వీళ్ళ యొక్క పాత్ర అంటే హెడ్స్గా వచ్చేవాళ్ళు, ఏపీకి జెమినీకి వైస్ ప్రెసిడెంట్ హోదాల్లో వచ్చేటటువంటి హెడ్స్ ఎవరికి వాళ్ళు చేసిన తప్పు సన్ నెట్వర్క్ యాజమాన్యానికి తెలిసేలోపు అక్కడ ఏమైపోయింది, ఒకళ్ళకి మధ్య ఒక గవర్నమెంట్ కార్యాలయం తరహాలో ఉంటుంది. ఫైల్ మూమెంట్ తప్పించి కూర్చుని ఆలోచించే మూమెంట్ తక్కువైపోవడం దాని పర్యవసానం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రేటింగులలో స్టార్ మా 740 20వ వారంలో ఉంటే ఇప్పుడు 757. సెకండ్ ప్లేస్లో ఉన్న జీ తెలుగు 483 లాస్ట్ వీక్ ఉంటే ఈ వీక్ 523. థర్డ్ ప్లేస్లో ఈటీవీ తెలుగు 255 నుంచి 254. ఫోర్త్ ప్లేస్లో స్టార్ మా మూవీస్ 237 236. దాని తర్వాత ప్లేస్లో జెమినీ మూవీస్ 210 215. ఆ తర్వాత స్థానానికి జెమినీ టీవీ దిగజారిపోయింది 189 189. ఒకప్పుడు న్యూస్ 3 బులెటిన్స్ ఉండే, దాంట్లో పొద్దున పూట్ల, సాయంత్రం పూట్ల, రాత్రి 8ంటికి, ఉదయం 7:30కి, ఉదయం 7ంటికి, తర్వాత మధ్యాహ్నం పూట 1 గంటకి. ఇప్పటికి కూడా ఈటీవీ రేటింగ్స్లో టాప్ 6 న్యూసే ఉండే. ఎంటర్టైన్మెంట్ ఛానల్లో ఆ న్యూస్ బాధ్యతాయుతంగా వెళ్ళేది, దాన్ని తీసేసింది ఛానల్. దానికి తోడు మంచి సీరియళ్ళు ఇవి పోయింది. న్యూస్ నెట్వర్క్ పోయిన తర్వాత అంటే న్యూస్ ఉన్నప్పుడు మగవాళ్ళు కూడా దాని వైపు చూస్తూ ఉంటారు. దాని ఇంపాక్ట్ అటు పక్కన మగ వ్యూవర్షిప్ కూడా ఉండేది. ఆడవాళ్ళకి వచ్చేటప్పటికి సీరియల్స్ బాగుంటే ఒక టాక్, పక్కనింటే ఆవిడ, ఎదురింటి ఆవిడ, వెనకింటి ఆవిడ ఏదనుకుంటే ఆ సీరియల్ వైపుకి వెళ్ళిపోతారు, మిగతాది వదిలేస్తారు. ఉట్టి ఆడవాళ్ళ మీదనే డిపెండ్ అయ్యేటటువంటి సందర్భంలో ఆ మైనస్ని వీళ్ళు కనిపెట్టలేదు. ఫైనల్గా వచ్చేటప్పటికి సపోర్టింగ్ క్యారెక్టర్స్ అన్నిటిని తీసేసి ఉట్టి మా చేతిలో మేము నడిపేస్తాం అనుకున్నారు. దాని పరిణామక్రమం ఇప్పుడు ఫేస్ చేశారు. దాన్ని ఇప్పుడు డబ్బు ఉంది, కోట్ల ఖర్చు పెట్టగలిగినటువంటి శక్తి ఉంది. తమిళనాడులో సక్సెస్ అవుతుంది. ఆంధ్రలో ఫెయిల్ అవ్వడం ఏంటంటే ఎంపికలో ఫెయిల్ అవుతున్నారు.